సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ అలరిస్తోంది. ఫెస్టివల్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా గాలిపటాలు ఎగురవేశారు మంత్రులు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ క్లైట్ ప్లేయర్స్ వస్తారని మంత్రులు అన్నారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. అందుకే ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో వివిధ దేశాల నుంచి దాదాపు 50 పైన కైట్లను రకరకాలుగా అలంకరణలతోటి ఆకారాలతోటి ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా యావత్ తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్లో గల్లీలో కూడా ఈ పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ సందర్భంగా జరుగుతుంది. ఇది ఒక పాత సాంప్రదాయ శాఖ ఆధ్వర్యం లోపల చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 1200 పిండి రకాల వంటలతోటి మిఠాయిల తయారు చేసేటువంటి కార్యక్రమం, అమ్మకాలు ఇక్కడ కైట్ ఫెస్టివల్ రోజుగా జరగడంతో పాటుగా మరి గచ్చిబౌలి స్టేడియంలో బెలూన్, హాట్ బెలూన్ సంబంధించిన ప్రదర్శన కావచ్చు, డ్రోన్ మరి ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. నేను హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ యొక్క పెద్ద వేడుక మన హైదరాబాద్ కేంద్రంలో కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెట్రో ఫెసిలిటీ ఉంది. మహిళలు ఉచితంగా హైదరాబాద్ బస్సులో వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ పండుగకు అనేక మంది జరుపుకోవాలని సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మారు పేరుగా మనం హైదరాబాద్